చాలా మంది మాట్లాడుతుంది డయాబెటీస్ గురించి. రివర్స్ డయాబెటీస్ అనేది నిజంగా ఉందా? ప్రతి ఒక్కళ్ళు రివర్స్ చేసుకోవచ్చా డయాబెటీస్‌ని? It is not possible for everyone. About 6 to 7 out of 10 వీళ్ళలో మనం డయాబెటీస్ రిమిషన్ దిశగా we can definitely help them. కాబట్టి రిమిషన్ అనే పదం వాడండి అని అంటున్నాను. సార్ యూజువల్‌గా చాలా మంది ఉపవాసాలు ఉంటే మనకు టైప్ 2 డయాబెటీస్ తగ్గుతది. నిజమా? అబద్ధమా? ఏంటి? అగైన్ మీకు ఫుల్ బ్లోన్ డయాబెటీస్ ఉంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం we don't recommend. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పడిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. డయాబెటీస్ రివర్స్ చేయడానికి 5 గోల్డెన్ రూల్స్ ఏంటి? మందులు సల్ఫోనిల్ యూరియాస్ కాకుండా అంటే ఇప్పుడు గ్లిమిపరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిక్లజైడ్, గ్లిపిజైడ్, గ్లిబిరైడ్ ఈ మందులు ఖచ్చితంగా కంప్లీట్గా ఆపేస్తే మంచిది ఒక డయాబెటిక్ పేషెంట్. అయితే ప్రీ డయాబెటిక్ అనేది ఒక కొత్తగా చూస్తున్నాం. దీని నుంచి మనము బయటపడొచ్చా? లేకపోతే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్‌గా ఉండాలా? ఇవాళ ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపు డయాబెటిక్ అవ్వబోతున్నారు. HbA1c ఇది కనుక 5.7 నుంచి 6.5 ఉన్నా కూడా వీళ్ళు ప్రీ డయాబెటిక్. స్టివియా అనేది యూజ్ చేయొచ్చు మన షుగర్స్‌లో డైలీ రొటీన్ రీప్లేస్మెంట్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం చాలా మంది మాట్లాడుతుంది డయాబెటీస్ గురించి. రివర్స్ డయాబెటీస్ అనేది నిజంగా ఉందా? మిత్తా? ఫ్యాక్టా? అసలు ఎటువంటి డైట్ తీసుకుంటే మనం డయాబెటీస్ నుంచి పూర్తిగా మనం కోలుకుంటాము? ఇటువంటి బోల్డ్ అన్ని అంశాలు ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిజిషియన్ అండ్ అలాగే డయాబెటాలజిస్ట్ దిలీప్ గుడే గారు. డాక్టర్ దిలీప్ గుడే. నమస్కారం డాక్టర్ దిలీప్ గారు. ఎలా ఉన్నారు? గుడ్. అసలు ఏం నిజంగానే డయాబెటీస్ ఒక్కసారి వస్తే ఇంకా లైఫ్ లాంగ్ మనము దాన్ని వెంటనే ఉండాలి అండ్ ఎవ్రీడే టాబ్లెట్ వేసుకోవాలి టిల్ అవర్ డెత్ అని చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? నాట్ ఎంటైర్లీ ట్రూ. ఆనెస్ట్లీ డయాబెటీస్ని ఆల్మోస్ట్ 7 out of 10 డయాబెటిక్ పేషెంట్స్లో మనం రిమిషన్ దిశగా తీసుకెళ్ళచ్చు. అంటే వాళ్ళకి ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ఒక 6 months డౌన్ ద లైన్, 1 year డౌన్ ద లైన్ డయాబెటీస్ లేకుండా కూడా చేయొచ్చు ఖచ్చితంగా. దీన్ని మనం రివర్సల్ అనే పదం వాడకండి అని ADA అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ చెప్తుంది. రిమిషన్ అని వాడండి అని. ఎందుకంటే రిమిషన్ ఈజ్ ఏ ఫేజ్. రివర్సల్ అని అనగానే చాలా మంది పేషెంట్స్కి ఇంకా నాకు డయాబెటీస్ లైఫ్లో రాదు అనే ఫీలింగ్తో ఉంటారు. అది తప్పు బేసికలీ. అంటే ఒక రకమైన పీపుల్ గెట్ దిస్ ఫాల్స్ రీఅష్యూరెన్స్ దట్ వాళ్ళకి ఇంకా డయాబెటీస్ మళ్ళీ రాదు అని. కానీ ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ ఆ పర్టికులర్ స్టేట్లో వాళ్ళకి డయాబెటీస్ లేదు అని. బట్ దే కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ డయాబెటీస్ అగైన్. అది 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. అన్హెల్తీ లైఫ్ స్టైల్ కనుక ఫాలో అవుతే దే కెన్ గెట్ దేర్ డయాబెటీస్ బ్యాక్. కాబట్టి రిమిషన్ అనే పదం వాడండి అని అంటున్నారు. అయితే ఒక్కసారి బ్లడ్‌లో షుగర్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి అంటే డయాబెటిక్ అని చెప్పేస్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నట్టు రిమిషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. బట్ టైం పీరియడ్ ఎంత ఉంటది? మనం ఆ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు రివర్స్ చేసుకోవచ్చా డయాబెటీస్‌ని? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్. ఇన్‌ఫాక్ట్ అబౌట్ 6 to 7 out of 10 వీళ్ళలో మనం డయాబెటీస్ రిమిషన్ దిశగా వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. దానికి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటాము. ఒకటి లైఫ్ స్టైల్లో ముఖ్యంగా డైట్ ఏం తింటున్నాము, దెన్ ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మందులు. ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ రిమిషన్ దిశగా తీసుకెళ్ళడానికి కొన్ని క్లాసెస్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాడితే మంచి లైఫ్ స్టైల్ కనుక మనం ఫాలో అవుతే వీ కెన్ డెఫినెట్లీ మేక్ పీపుల్ నాన్ డయాబెటిక్ ఫర్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ నాన్ డయాబెటిక్ ఆ టైం పీరియడ్‌లో ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి? అంటే రివర్స్ డయాబెటీస్ డైట్ ఏంటి? సో దెర్ ఇస్ నో వన్ పర్టికులర్ ఫార్ములా ఫర్ ఇట్. బేసికలీ మనం సింపుల్ కార్బ్స్ బాగా తగ్గియాలి. అంటే తినగానే డైజెస్ట్ అయ్యి ఈజీగా షుగర్ స్పైక్ అయ్యే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తినగానే స్పైక్ అయ్యే ఫుడ్స్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. మామూలుగా ఇడ్లీ అవ్వచ్చు, వైట్ రైస్ అవ్వచ్చు, మైదా కానీ, ప్లెయిన్ షుగర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తీసుకోగానే ఒక బ్లడ్ షుగర్ స్పైక్ అవుతుంది. ఇవి మనం అవాయిడ్ చేయాలి. సింపుల్ కార్బ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ కాంప్లెక్స్ కార్బ్స్ తినగానే డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టే ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకున్నప్పుడు బాడీ టేక్స్ లిటిల్ మోర్ టైం. ఇంటెస్టైన్స్ డైజెస్ట్ చేసుకోవడానికి ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అంటాం. ఇది పెరిగే విధంగా మనం ఫుడ్స్ని ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ అవ్వచ్చు, బ్రౌన్ రైస్ అవ్వచ్చు. ఇవేంటంటే కాంప్లెక్స్ కార్బ్స్ తినగానే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 to 3 hours ఆఫ్ టైమ్ టు డైజెస్ట్. అందుకే మీరు ఇఫ్ యూ నోటీస్ ఒక 3-4 ఇడ్లీలు తిన్న తర్వాత గంటలోనే మనకు ఆకలేస్తుంది. కానీ 2 మల్టీగ్రెయిన్ రోటీ తింటే మీకు 3 hours వరకు యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ. సో ఈ మల్టీగ్రెయిన్ రోటీస్ తినాలి అంటే కార్బ్స్ కాంప్లెక్స్ తింటే కాంప్లెక్స్ కార్బ్సే ఉండాలి, ఫైబర్ బాగా ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ని బాగా ప్రోత్సహించాలి మనం బేసికలీ. అది ప్రిఫరబుల్లీ ప్లాంట్ ప్రోటీన్. రకరకాల బాయిల్డ్ సోయా, చనా, రాజ్మా, బీన్స్,
దెన్ మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్, పీస్ అండ్ పీనట్స్ కానీ ఇవన్నీ కూడా బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు. వెజ్జీస్ బాగా తీసుకోవాలి. టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్, క్యాప్సికమ్, స్పినాచ్ లాంటివి. సో ఇలాంటి ఫుడ్స్‌ని ఎంకరేజ్ చేస్తూ ఇన్‌ఫాక్ట్ లంచ్ ఆర్ డిన్నర్‌లో ఒక మీల్‌కి కంప్లీట్‌గా కార్బ్స్ తీసేయటమే బెటర్. అంటే ఐదర్ రైస్ కానీ, రోటీ లేకుండానే యూ కెన్ హ్యావ్ లంచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ తినగలిగిన వాళ్ళు బాయిల్డ్ ఎగ్ వైట్ ఒక 3, 4 తీసుకొని దెన్ ఈ ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే దే విల్ నాట్ హ్యావ్ ఎ షుగర్ స్పైక్. సో 3 మీల్స్‌లో 1 మీల్ మాత్రమే ఆ కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకునే విధంగా, మిగిలిన 2 మీల్స్‌లో కార్బ్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో ఇలా గనక ఫాలో అవుతే డెఫినిట్‌గా రిమిషన్‌లో ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ రిమిషన్ కూడా పాసిబుల్ అది. సార్ ప్లాంట్ ప్రోటీనే తీసుకుంటే బెటర్ అంటున్నారు కదా! వాట్ అబౌట్ లైక్ లీన్ మీట్ తీసుకోవచ్చా? అండ్ నాన్ వెజ్ తీసుకునే అవకాశాలు ఉండే ఎలాగా? సో వైట్ మీట్ అంటే బేసిక్‌గా ఫిష్ అండ్ చికెన్ అండ్ ఆఫ్ కోర్స్ ఎగ్ వైట్స్ కూడా మంచివే. బట్ రెడ్ మీట్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఓకే. మటన్ లాంటిదంతా అవాయిడ్ చేయాలి. అయితే ఫిష్ ఆర్ చికెన్ తీసుకున్నప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఫ్రైడ్. ఇట్ షుడ్ ఓన్లీ బి బాయిల్డ్. అగైన్ వాటిని దేనితో తింటున్నారు కూడా ఇంపార్టెంటే. యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ద మీట్ విత్ కార్బ్స్ అగైన్ అంటే అది రైస్ కానీ, రోటీ కానీ. సో ఫిష్ ఆర్ చికెన్ పీసెస్‌ని మీరు వెజ్జీస్‌తో తింటే అంటే వెజ్ సలాడ్‌లో చికెన్ పీసెస్ ఆర్ ఫిష్ పీసెస్ వేసుకొని తీసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వే. ఒకవైపు మీకు ప్రోటీన్ అందుతుంది. ఇంకోవైపు ఫైబర్ కూడా అందుతుంది. సో నాన్ వెజ్ తీసుకుంటే వైట్ మీట్ ఉండాలి. ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. అగైన్ యెల్లో 40 దాటాక డయాబెటిస్ ఉంటే వి డోంట్ రికమెండ్ యెల్లో. ఓకే. రికమెండెడ్ డైలీ అలవెన్స్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక ఎగ్ యెల్లోలో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవైపు అంటే ఈ ఎగ్ వైట్స్ కానీ, ఫిష్ అండ్ చికెన్ కానీ విత్ వెజ్జీస్, దెన్ ప్లాంట్ ప్రోటీన్ సోయా, చనా ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకుంటే ఒకవైపు ఫిల్లింగ్ అనిపిస్తుంది. సటైటీ అంటే మీకు తీసుకున్న తర్వాత ఒక 4, 5 అవర్స్ వరకు ఆకలి వేయకపోవటం. ఎందుకంటే స్నాకింగ్ అనేది డయాబెటిక్ పేషెంట్‌లో చాలా కామన్‌గా చేస్తూ ఉంటారు. అంటే ఆకలేసిన వెంటనే ఏమి దొరికితే అవి తీసుకునే విధంగా దే ఫీల్ కాబట్టి స్నాకింగ్ లేకుండా ఉండటానికి ఆకలి తక్కువ ఉండేలాగా, సటైటీ ఈజీగా వచ్చేలాగా ప్రోటీన్ విల్ హెల్ప్. ఇంకా ఆఫ్ కోర్స్ దానికి వేరియస్ మందులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మీకు డయాబెటిస్ ఉంటే రిమిషన్ దిశగా వెళ్ళటానికి దేర్ ఆర్ సమ్ క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్, యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్. GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ అని, దెన్ ఇంకోవైపు SGLT2 ఇన్హిబిటర్స్ అని. ఇప్పుడు GLP-1 రిసెప్టర్ అగనిస్ట్‌లో మనకి సెమాగ్లూటైడ్, తిర్జపటైడ్, డ్యూలాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్ 4 ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎర్లీ సటైటీ వచ్చేలాగా మీకు ఇంతకుముందు మీరు 3 రోటీస్ తింటే కానీ ఆకలి తగ్గని మీకు ఒకటి కూడా ఫుల్‌గా తినలేరు ఇవి స్టార్ట్ చేశాక. ఓకే. సో సటైటీ తగ్గినప్పుడు మీ టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గే విధంగా బాడీ విల్ వర్క్. సో బాడీ ఫ్యాట్ తగ్గుతున్న కొద్దీ మీకు షుగర్ రివర్సల్ అనేది కావాల్సిన సాధ్యం. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తది సార్? ఇప్పుడు ఒక రోటీతోనే మనం తినలేకపోతున్నాము అన్నప్పుడు రైట్. కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి క్వెషన్ అది. యాక్చువల్‌గా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి మీరు ఈ మందులు GLP-1 క్లాస్ తీసుకున్నప్పుడు మీకు ఆకలి తగ్గుతుంది. యాక్చువల్‌గా బాడీ విల్ మెటబోలైజ్ అంటే బేసిక్‌గా ఒక సెట్ పాయింట్ అనేది మారుతుంది బాడీలో. సో మెటబాలిజం విల్ ఆల్ షిఫ్ట్ టువర్డ్స్ ప్రోటీన్. ఓకే. కాబట్టి ఇలా చేసినప్పుడు మీకు ఆకలి ఎయ్యదు. మీకు ఎనర్జీగా ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఆపోజిట్‌గా చెప్పాలంటే యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జిటిక్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 కేజీస్ ఉన్న ఒకతను డయాబెటిస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. తను ఇఫ్ హి ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ దిస్ GLP-1 క్లాస్ విత్ హైయర్ ప్రోటీన్ డైట్ విత్ హై ఫైబర్ అనుకోండి. ఇన్‌ఫాక్ట్ తను మెల్లగా 85 అవుతారు, 82 అవుతారు, 80 అవుతారు. 80 అయినప్పుడు ఇన్‌ఫాక్ట్ హిస్ ఆర్ హర్ ఎనర్జీ లెవెల్స్ విల్ బి మోర్. ఓకే. దే విల్ బి ఏబుల్ టు వర్కౌట్ మోర్, దే విల్ బి మోర్ యాక్టివ్. ఇన్‌ఫాక్ట్ OSA అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఒబీస్ పేషెంట్స్‌లో చాలా కామన్. అంటే బేసిక్‌గా గురక పెట్టడం, ఆ నిద్ర హెల్తీగా ఉండకపోవడం, యాప్నియా, హైపోప్నియా ఇండెక్స్ అంటాం AHI అని. సో ఉన్నట్టుండి గురక ఆపేసినప్పుడు సడెన్‌గా మెలుకువ వచ్చి మళ్ళీ గురక కరెక్ట్. స్టార్ట్ సో చేస్తుంది. దట్ ఈస్ డేంజరస్. స్లీప్ యాప్నియా అనేది మంచిది కాదు. ఇన్‌ఫాక్ట్ గురక కూడా ఇన్‌ఫాక్ట్ స్లీప్ స్టడీ అనే ఒక స్టడీ ఉంటుంది. అది చేస్తే AHI ఇండెక్స్ కనుక 5-15 ఆర్ 15 ఆర్ మోర్ ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా డే టైమ్ స్లీపీనెస్ అవ్వటం కానీ, ఫటీగ్ అవ్వటం కానీ, ఇన్‌ఫాక్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని ఇయర్స్ తర్వాత మీకు లంగ్స్‌లో బీపీ పెరగటం, దాన్ని పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ అంటాం. సో OSA అనేది చిన్న విషయం కాదు. మీ బాడీలో గనుక ఎక్సెస్ ఆఫ్ 15 కేజీస్ ఆర్ మోర్ ఫ్యాట్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలి. టోటల్ బాడీ ఫ్యాట్ ఇలా తగ్గించుకుంటూ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్‌లో 15 కేజీస్ వరకు మీరు తగ్గితే ఇన్‌ఫాక్ట్ మీకు ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. యూ విల్ ఫీల్ బెటర్. ఇంకోవైపు షుగర్ కంట్రోల్ కూడా ఈజీగా అవుతుంది. సార్ యూజువల్‌గా చాలామంది ఉపవాసాలు ఉంటే మనకు టైప్ 2 డయాబెటిస్ తగ్గుతది అన్న అపోహలో ఉన్నారు. మరి అది నిజమా? అబద్ధమా? ఏంటి? సో ఉపవాసం అంటే ఎలా చేస్తున్నారో కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పీపుల్ హూ డు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అగైన్ మీకు ఫుల్ బ్లోన్ డయాబెటిస్ ఉంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయటం వి డోంట్ రికమెండ్. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పడిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఆర్ ఇన్‌ఫాక్ట్ ఉపవాసం చేసినప్పుడు ఫ్లూయిడ్ ఇంటేక్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. కనీసం 3 లీటర్స్, 3.5-4 లీటర్స్ వాటర్ తీసుకునే విధంగా ఇంపార్టెంట్. అండ్ 15-16 అవర్స్ మీరు ఉపవాసం ఉండాలి అంటే మీరు ప్రీ డయాబెటిక్ ఆర్ మైల్డ్ డయాబెటిక్ అవుతేనే అది సాధ్యం.
ఓకే. సో, అలా కాకుండా ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మీకు తీవ్రమైన డయాబెటిస్ ఉండి ఇన్సులిన్ తీసుకునే లెవెల్‌లో గనుక మీకు షుగర్ ఉంటే, మీకు షుగర్స్ పడిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో. హ్మ్. సో, ఉపవాసం ఉండేవాళ్ళు ఓన్లీ మైల్డ్ డయాబెటిక్, ఒబీస్, ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళే చేయొచ్చు. ఓకే. నాట్ ఫుల్ బ్లోన్ డయాబెటిక్. సో, డయాబెటిస్ రివర్స్ చేయడానికి 5 గోల్డెన్ రూల్స్ ఏంటి? సో, మంచి క్వెషన్ ఇది. ఇన్‌ఫాక్ట్ మీరు వాడే మందులు మార్చాలి. సల్ఫోనోల్యూరియాస్, ఇన్సులిన్ టైప్ ఆఫ్ ఇన్సులిన్ దట్ యూ ఆర్ యూజింగ్ మనం మార్చాలి. ఇన్‌ఫాక్ట్ పాతకాలం ఒక 20 ఏళ్ల క్రితం చూసుకుంటే మనకి 30/70 అని 6 అవర్సే పనిచేసే ఇన్సులిన్స్ ఉండేవి. అవి కాకుండా ఇప్పుడు కొత్తగా లాంగ్ యాక్టింగ్ సెకండ్ జనరేషన్ బేసల్ ఇన్సులిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి సరాసరి ఇన్సులిన్ వాడకాన్ని పర్ డే మీ ఇన్సులిన్ రిక్వైర్మెంట్‌ని హాఫ్‌కి తీసుకురావచ్చు మనం. అండ్ మందులు సల్ఫోనోల్యూరియాస్ కాకుండా అంటే ఇప్పుడు గ్లిమిపరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిక్లజైడ్, గ్లిపిజైడ్, గ్లిబిరైడ్ ఈ మందులు ఖచ్చితంగా కంప్లీట్‌గా ఆపేస్తే మంచిది ఒక డయాబెటిక్ పేషెంట్. ఇవి ఆపేసి మీరు ఇన్సులిన్స్ మార్చి దెన్ ఈ కొత్త క్లాస్ జీఎల్‌పీ-1 క్లాస్ ఒకవైపు, ఇంకోవైపు ఎస్జీఎల్టీ-2 ఇన్హిబిటర్స్ అని ఒక క్లాస్ ఉంది. ఎంపాగ్లిఫ్లోజిన్, క్యానాగ్లిఫోజిన్, డాపాగ్లిఫోజిన్ అని. వీటిలో ఒకటి అండ్ జీఎల్‌పీ-1 క్లాస్‌లో ఒకటి మెట్ఫార్మిన్, ఏకార్బోజ్ ఇలా కొన్ని వేరే సపోర్ట్ చేసే మందులు కూడా ఉన్నాయి. ఈ మందులు వాడితే ఖచ్చితంగా మీకు రిమిషన్ దిశగా వెళ్ళొచ్చు. సో, సెకండ్ పాయింట్ ఈజ్ అబౌట్ ద క్లాస్ ఆఫ్ మెడిసిన్స్, టైప్ ఆఫ్ షుగర్ మెడిసిన్స్ దట్ యూ ఆర్ యూజింగ్. హ్మ్. థర్డ్ గోల్డెన్ రూల్ వుడ్ బి యువర్ డైట్. మీ డైట్‌లో ముఖ్యంగా మీరు ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకుంటూ, కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఫ్రైడ్ ఫుడ్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఫ్రైడ్ ఫుడ్‌లో ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ పోతుంది. ఇన్‌ఫాక్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ డైరెక్ట్‌లీ లింక్డ్ విత్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే హార్ట్‌లో కానీ, బ్రెయిన్ కానీ, కిడ్నీకి కానీ రక్త సరఫరా చేసే ఆర్టరీస్‌లో, ఈ పైప్స్‌లో కాల్షియం అండ్ కొలెస్ట్రాల్ వెళ్లి కూర్చొని బ్లాక్స్ ఫార్మ్ చేయటాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఈ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో. సో, ఇవి కూడా మనం అవాయిడ్ చేయాలి. ఇన్‌ఫాక్ట్ ఘీ కూడా ఇఫ్ యూ ఆర్ 35 ఆర్ మోర్ అబోవ్ మనం ఘీ కూడా వి డోంట్ రికమెండ్. నెయ్యి కూడా. అసలు నెయ్యి తీసుకోకూడదా డయాబెటిక్ పేషెంట్స్? సో, తీసుకున్నా కూడా ఒక చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. బెటర్ అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ వీళ్ళలో ఎక్కువ ఉంటాయి. సో, ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ వుడ్ బి ఎక్సర్సైజ్. మీరు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ దానికి గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ ఈజ్ చాలామంది పార్క్‌లో మేము నడుస్తూ ఉంటామండి. అది అవును. బ్రిస్క్ వాక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఒక 40+ ఉన్న వాళ్ళందరూ వాక్ చేస్తూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది అనుకుంటారు. ఇన్‌ఫాక్ట్ చాలామంది ఇప్పుడు వాకింగ్ కంటే మంచి ఫిజికల్ యాక్టివిటీ లేదు అని అంటున్నారు. అది నిజమా? సో, వాక్ మంచిదే. మీ స్పీడ్ ఇంపార్టెంట్. మీరు మెల్లగా పార్క్‌లో అంత ఎక్కువ స్ట్రెనస్‌గా చేయకపోతే, ఫాస్ట్‌గా నడవకపోతే మీకు అది హెల్ప్ అవ్వదు. కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెరగాలి అంటే మీరు నడిచిన తర్వాత మీకు కొంచెం ఆయాసం రావాలి, కొంచెం చెమట రావాలి. ఓకే. అప్పుడే ఎక్సర్సైజ్ యొక్క అంటే ఆ వాక్ యొక్క బెనిఫిట్ మీ బాడీకి అందుతుంది. ఓకే. బ్రిస్క్ వాక్ చేయొచ్చు. కానీ అగైన్ 60 దాటినప్పుడు మోకాళ్ళ అరుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి వి రికమెండ్ సైక్లింగ్. కూర్చొని తొక్కే జిమ్ సైకిల్ ఉంటుంది కదా! అవి చేయటం అవ్వచ్చు. స్విమ్మింగ్ చేయగలిగితే స్విమ్మింగ్ చేయండి. సో, కార్డియో ఒకవైపు, ఇంకొక వైపు ఎక్సర్సైజ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంప్రూవ్ యువర్ మజిల్ బల్క్. చాలామంది ఏంటంటే అప్పర్ బాడీకే ఫోకస్ చేస్తూ ఉంటారు. లోవర్ బాడీలో సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ వుడ్ బి స్క్వాటింగ్. అంటే ఒక 3 కేజీ, 4 కేజీ డంబెల్ పట్టుకొని మీరు కూర్చొని లేవటం. దీన్ని స్క్వాట్స్ అంటాం. సో, స్క్వాట్స్ మీరు ఎన్ని చేయగలిగితే అన్ని. మెల్లగా నంబర్ పెంచుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు 10 చేస్తున్నారు. 1 వీక్ తర్వాత మీరు దాన్ని 12, 15 చేయండి. స్క్వాట్స్ చేస్తే ఏమవుతుందంటే లెగ్స్‌లో హామ్‌స్ట్రింగ్స్, థై మజిల్స్ కానీ, కాఫ్ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా మన మజిల్ బల్క్ పెంచుకోవచ్చు మనం. సో, షుగర్ రివర్సల్‌లో ఒక ముఖ్యమైన అంశం ఈజ్ టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించడం. ఇంకొక పక్క మజిల్ బల్క్ పెంచడం. ఈ 2 అవినాభావ సంబంధం ఉంది ఇన్‌ఫాక్ట్. సో, బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటున్న కొద్దీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగినప్పుడు బాడీకి కావాల్సిన ఇన్సులిన్ రిక్వైర్మెంట్ మనం తగ్గేయొచ్చు. 1 ఇయర్ బ్యాక్ మీకు 40 యూనిట్స్ ఇన్సులిన్ వాడాల్సొస్తుంది. ఇప్పుడు మీరు 30 వాడొచ్చు. 20 ఇన్‌ఫాక్ట్ చాలా మందిలో 70% మందిలో ఇన్సులిన్ ఆపగలం మనం. ఈ కొత్త మందులతో ఇన్సులిన్ ఆపడం అనేది ఒక రకమైన బూన్. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్‌కి. ఎందుకంటే ఇన్సులిన్ వాడటం స్టార్ట్ చేయగానే దే ఫీల్ లైక్ కర్స్ లాగా ఇంకా డిప్రెస్డ్ ఫీలింగ్‌లో ఉంటుంటారు. సో, వి క్యాన్ డెఫినెట్‌లీ హెల్ప్ స్టాప్ ఇన్సులిన్. ఆఫ్‌కోర్స్ అందరిలో సాధ్యం కాకపోవచ్చు ఇది. బట్ 7 ఔట్ ఆఫ్ 10 పేషెంట్స్‌లో ఇన్సులిన్ వాడకాన్ని మనం ఆపొచ్చు. ఎందుకు ఆపాలి అంటే ఇన్సులిన్ ఈజ్ అన్ అనబాలిక్ హార్మోన్. మెల్లగా ఇన్సులిన్ వాడకం వల్ల టోటల్ బాడీ ఫ్యాట్ పెరుగుతూ వస్తుంది. బాడీ ఫ్యాట్ పెరిగినప్పుడు మనకి అంతకుముందు 60 యూనిట్స్‌తో కంట్రోల్‌లో ఉన్నది ఇప్పుడు బాడీ ఫ్యాట్ పెరిగినప్పుడు 70 యూనిట్స్ అవసరం పడొచ్చు. 75, 80 అలా పెరుగుతూ పోతుంది. సో, ఫ్యాట్ కంటెంట్ తగ్గినప్పుడు మాత్రం ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పర్ డే మనం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. సో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ పీపుల్ అండర్‌స్టాండ్. ఈ డయాబెటిక్ క్లాసెస్ ఆఫ్ మందుల్లో మనం కొన్ని చిన్న మార్పులు చేస్తే గనక ఖచ్చితంగా రిమిషన్
ఆర్ రివర్సల్ దిశగా వెళ్ళొచ్చు. అయితే ప్రీ డయాబెటిక్ అనేది ఒక కొత్తగా చూస్తున్నాము. అండ్ బ్లడ్ టెస్ట్ చేసిన ప్రతిసారి మీరు బార్డర్ లైన్‌లో ఉంటున్నారు. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. దీని నుంచి మనము బయటపడొచ్చా? లేకపోతే కొంచెం జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఉండాలా? ఆ స్టేజ్‌లోనే ఉండాలా? సో, డయాబెటిస్ అనేది ఒక స్పెక్ట్రమ్. సరిగ్గా చెప్పాలంటే ఒకవైపు నాన్ డయాబెటిక్ ఉంటే, హ్మ్. ఇటువైపు తీవ్రమైన డయాబెటిక్ ఉంటే, మధ్యలో ఉన్న స్పెక్ట్రమ్‌ని ప్రీ డయాబెటిక్ అంటాం మనం. హ్మ్. అంటే ఇవాల్టి ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపు అంటే ఒక 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు. వీళ్ళలో త్వరలో డయాబెటిక్ అవ్వబోతున్నారు హ్మ్. అని బాడీ మనకిచ్చే సంకేతాలివి. బ్లడ్ టెస్ట్ వైస్ చూస్తే ఫాస్టింగ్ గనక 100-126 ఉందంటే ప్రీ డయాబెటిక్ అని. హ్మ్. 126 దాటితే ఫుల్ బ్లౌన్ డయాబెటిక్. హ్మ్. సో, ఈ 100-126 ఫాస్టింగ్ హెచ్‌బీఏ1సి అంటే 3 మంత్స్ షుగర్ యావరేజ్ అది. ఇది గనక 5.7-6.5 ఉన్నా కూడా వీళ్ళు ప్రీ డయాబెటికే. అండ్ తిన్న తర్వాత ఫుడ్ ఎనీ టైమ్ 160-200 ఉందనుకోండి. వీళ్ళు ప్రీ డయాబెటికే. హ్మ్. సో, ఇవాల్టి ప్రీ డయాబెటిక్ పేషెంట్ ఖచ్చితంగా డయాబెటిక్ అవ్వబోతున్నారు కాబట్టి, డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎలాంటి డైట్ మనం రికమెండ్ చేస్తామో, అది వీళ్ళు కూడా తినాలి. హ్మ్. సో, దీంట్లో కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఈస్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోవటమే. సో, తగ్గించుకుంటూ వెళ్తే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ నాన్ డయాబెటిక్ దిశగా కూడా మనం తీసుకెళ్ళొచ్చు. సో, ఓకే. ఇట్స్ ఎ స్పెక్ట్రమ్. సో, నాట్ ఎవ్రీబడీ కెన్ బి పుష్డ్ ఫ్రమ్ 1 అండ్ 2 అంటే ఇటువైపు ఉన్న తీవ్రమైన డయాబెటిస్ నుంచి నాన్ డయాబెటిక్ చేయలేము. హ్మ్. బట్ ఒక 6-7 ఔట్ ఆఫ్ 10 మాత్రం ఖచ్చితంగా వి కెన్ హెల్ప్ దెమ్ బికమ్ నాన్ డయాబెటిక్. సో, డయాబెటిక్ పేషెంట్స్ ఎంప్టీ స్టమక్‌తో కాఫీ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ పొద్దున్నే లేవగానే కాఫీ తాగుతారు. దట్స్ అ మ్యాండేటరీ థింగ్. సో, నిజంగానే పెరిగే అవకాశాలున్నాయా? సో, టోటల్లీ కాఫీ అవాయిడ్ చేయాలా? సో, కాఫీ ఒకసారి పర్ డే తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కాకపోతే షుగర్ ఉండకూడదు వాటిలో. అండ్ పాలు కూడా అప్పుడప్పుడు మిల్క్ కంటెంట్ యూ క్యాన్ టేక్. కాఫీ ఈస్ నాట్ ఎ కంప్లీట్ కౌంటర్ ఇండికేషన్. హ్మ్. బట్ ఎంప్టీ స్టమక్‌తో కాఫీ తాగటం విల్ వర్సెన్ యువర్ అసిడిటీ. హ్మ్. మీకు మీకు అంటే యాసిడ్ లెవెల్ పెరగటం వల్ల వచ్చే ఆ రెడ్‌నెస్ కానీ అంటే లోపల ఇఫ్ యూ డూ ఎన్ ఎండోస్కోపీ హ్మ్. మీకు అల్సర్‌కి ముందు స్టేజ్ ఎరోసివ్ గ్యాస్ట్రైటిస్ అంటాం. హ్మ్. సో, ఇది ఏంటంటే ఇంకా మీరు కంటిన్యూ అవుతాయి ఇలానే. అంటే హాట్ తీసుకోవడం గానీ, కాఫీ గానీ, టీ గానీ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవటం అవ్వచ్చు. దెన్ వీటి వల్ల ఏమవుతుందంటే అంటే హాట్ ఫుడ్ అవ్వచ్చు. దెన్ బెవరేజెస్ కానీ ఏవైనా హాట్‌గా తీసుకుంటే ప్లస్ మసాలా ఆర్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవటం, టైంకి తినకపోవడం లాంటివి చేస్తే ఈ ప్రీ అల్సర్ స్టేజ్ నుంచి ఫుల్ బ్లోన్ అల్సర్ కూడా రావచ్చు. ఓకే. బట్ అదర్‌వైజ్ ఏంటంటే కాఫీ వన్స్ ఎ డే వితౌట్ షుగర్ ఈజ్ ఓకే ఫర్ ఎ డయాబెటిక్ పేషెంట్ టు టేక్. ఓన్లీ థింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకుంటేనే మంచిది. సో, షుగర్‌కి ఆల్టర్‌నేటివ్ స్వీటనర్స్ చాలా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టివియా. అది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్తున్నారు. సో, షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు అంటే డయాబెటిక్ అండ్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఇద్దరూ కూడా మనము స్టివియా అనేది యూజ్ చేయొచ్చా మన షుగర్స్‌లో డైలీ రొటీన్ రీప్లేస్‌మెంట్‌గా? నాట్ రియలీ అండి. యాక్చువల్‌గా దీని మీద వరల్డ్ వైడ్ రికమెండేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వాడకండి. స్టీవియా అవ్వచ్చు, ఏదైనా చాలా రకాలొచ్చాయి ఇన్‌ఫాక్ట్‌గా. హ్మ్. ఏమవుతుందంటే పీపుల్ గెట్ హ్యాబిచ్యుయేటెడ్ టు దిస్ స్వీట్‌నెస్. సో, వెన్ దే గో ఔట్ ఆర్ ఎక్కడికైనా వెళ్తారు, వర్క్ ప్లేస్‌కెళ్తారు. అక్కడ స్టీవియా కానీ ఇవన్నీ ఉండవు. దెన్ దే ఆర్ యూజ్డ్ టు హావింగ్ టీ ఇన్ ఎ స్వీట్ మేనర్. టీ ఆర్ కాఫీ. కాబట్టి ఇంకా లేనప్పుడు షుగర్ ఏసుకోవడం లాంటివి చేస్తుంటారు. హ్మ్. బట్ ఈవెన్ అదర్‌వైజ్ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ కూడా సేఫ్ కాదు అని ప్రూఫ్ కూడా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు షుగర్ లేకుండా మీరు అలవాటు చేసుకోవడమే మంచిది. అసలు నో షుగర్ అంటూ ఉంటారు కదా! బట్ ఎంతో కొంత మనకు షుగర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. నో షుగరా డయాబెటిక్ పేషెంట్స్‌కి? జీరో షుగర్ లెవెల్సా? యెస్. జీరో షుగరే ఇంపార్టెంట్. ఇన్‌ఫాక్ట్ ఎందుకంటే వీళ్ళలో డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ షుగర్ కృత్రిమంగా అవసరం లేదు. హ్మ్. బాడీలో ఇప్పుడు ఆల్రెడీ మనం తినే ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బ్స్ ఎనఫ్ ఆల్రెడీ ఉన్నాయి. హ్మ్. బట్ దే డోంట్ రిక్వైర్ ఎనీ అడిషనల్ షుగర్. అండ్ షుగర్ కంప్లీట్‌గా తీసేస్తే నష్టమైతే డెఫినిట్‌గా లేదు. లాభమే. బట్ ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ ఉండాలి అంటే కొంతమంది షుగర్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ దట్ ఏమంటారు అడ్రినలిన్ రష్ కావచ్చు, లేకపోతే ఇన్‌స్టంట్‌గా కెఫెయిన్ అనేది ఉండాలి అంటూ ఉంటారు కదా! కాఫీ పడాలి అని. సో, అలా హ్యాబిచ్యుయేట్ చేసుకుంటే బాడీకి ఎంతవరకు నష్టం వస్తది ఫ్యూచర్‌లో? సో, కెఫీన్ ఇంటేక్ చాలామంది కౌంట్ చేయరు కానీ 2, 3 టైమ్స్ కాఫీ తాగటం పర్ డే హ్మ్. అది అక్యుములేట్ అవుతూ అంటే క్యుములేటివ్‌గా కెఫీన్ ఇంటేక్ పర్ డే మీరు చూసుకుంటే హ్మ్. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ ఓన్లీ హార్మ్. హ్మ్. ఎందుకంటే హార్ట్ రేట్ పెరగటం అవ్వచ్చు, లేదంటే నిద్ర తగ్గటం అవ్వచ్చు. ఇన్సోమ్నియాకి వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఇంక్రీజ్డ్ కెఫెయిన్ ఇంటేక్. కెఫెయిన్. టీలో కూడా థ్రియోనిన్ ఉంటుంది. సో, అది కూడా ఒక రకమైన స్టిమ్యులెంటే హ్మ్. బేసిక్‌గా. సో, కాన్స్టెంట్‌గా అలా స్టిమ్యులేట్ చేస్తూ ఉండటం అనేది మంచిది కాదు. ఇన్‌ఫాక్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ వెజ్జీస్ అన్నిట్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఏబీసీ జ్యూస్ అని హ్మ్. బీట్రూట్ కానీ, క్యారట్ కానీ వీటితో పాటు జ్యూస్ చేస్తూ ఉంటారు. పల్ప్ తీయకుండా ఇఫ్ దే కెన్ హ్యావ్ దిస్ జ్యూస్ ఇవి కూడా ఇనఫ్ ఎనర్జీ ఇస్తాయి. హ్మ్. సో, కెఫీన్ తీసుకుంటేనే ఎనర్జీ వస్తది అనేది అడ్రినల్ రష్ అనేది కోరుకోవడం అనేది అది ఓన్లీ టెంపరరీ. దానివల్ల లాంగ్ టర్మ్ ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే సో, ఉంటాయి. ఎంప్టీ స్టమక్‌తో ఏబీసీ జ్యూస్ కూడా తీసుకోకూడదు అని విన్నాను. లాంగ్ రన్‌లో బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకోకూడదు. తీసుకుంటే విత్ పల్ప్ తీసుకోవాలి అని కొంతమంది స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. అలా స్ట్రెయిన్ చేసినా కూడా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి విత్ ఏబీసీ జ్యూస్ ఆల్సో అని విన్నాను. ఎంతవరకు నిజం సార్? సో, బీట్రూట్‌లో విటమిన్ ఏ చాలా ఎక్కువుంటుంది. హ్మ్. సో, ఎవ్రీడే బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే విటమిన్ ఏ ఈస్ ఎ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఓకే. సో, వాటర్ సాల్యుబుల్ అనుకోండి. ఇప్పుడు బి కాంప్లెక్స్ కానీ, సి గాని ఉన్న ఫ్రూట్స్ ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక లిమిట్ అంటూ లేదు. ఎందుకంటే ఇవి వాటర్ సాల్యుబుల్ యూరిన్‌లో వెళ్ళిపోతాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి బాడీలో పేరుకుంటూ పోతాయి. హ్మ్. సో, బీట్రూట్ మీరు తీసుకుంటే ట్వైస్ ఎ వీక్ మించి తీసుకోకపోవడమే మంచిది. ఓకే. సో, ఆఫ్‌కోర్స్ యాపిల్ అనేది అగైన్ షుగర్ పేషెంట్స్‌లో గ్లూకోజ్, గ్యాలక్టోజ్ అంటే ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి షుగర్స్ పెంచుతాయి కాబట్టి అగైన్ వి డోంట్ రికమెండ్. క్యారట్ ఈస్ ఓకే. బట్ అగైన్ పల్ప్ తీసేస్తే మీకు ఫైబర్ యొక్క మంచి గుణాలన్నీ పోతాయి కాబట్టి డోంట్ హ్మ్. రిమూవ్ ద పల్ప్. సో, దట్ ఇస్ వాట్ వి రికమెండ్. సో, డయాబెటిక్ పేషెంట్స్ స్టార్టింగ్ ఆఫ్ ద డే ఏం తీసుకుంటే బెటర్ విత్ ఎన్ ఎంప్టీ స్టమక్? సో, దేర్ ఈస్ నో ఫిక్స్డ్ అంటే ఇట్లా పలానా అంటూ లేదు. బట్ దే కెన్ హ్యావ్ ఆల్ దీస్ వెజ్జీస్. అంటే ఇప్పుడు మీరు దోస చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు ఇడ్లీ గాని, దోస కానీ బియ్యపు పిండితోనే చేయాలని రూల్ లేదు. హ్మ్. యూ కెన్ ఆల్వేస్ మేక్ ఇట్ విత్ సో మెనీ ప్రోటీన్స్. ఆల్టర్‌నేటివ్ మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ ఉన్నాయి. దాల్స్ అన్నీ ఉన్నాయి. మూంగ్ ఆ! దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్ కానీ, పెసరట్టు, గ్రీన్ గ్రామ్‌తో కూడా చేసుకోవచ్చు. హ్మ్. ఇలా వీటితో దే కెన్ స్టార్ట్ దేర్ డే నో డౌట్. ఓకే. అండ్ అది అయిన తర్వాత దే కెన్ హ్యావ్ ఎ కాఫీ వితౌట్ షుగర్. ఓకే. సో, అలా దే కెన్ స్టార్ట్ దేర్ డే. సో, ఇప్పుడు చాలా వరకు టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అని వింటూ ఉన్నాము. అసలు ఏం డిఫరెన్స్ ఏంటి టైప్ 1కి, టైప్ 2కి? టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్‌లో ప్యాంక్రియాస్‌లో ఉన్న డెలికేట్ బీటా సెల్స్ అసలు పనిచేయట్లేదనమాట. ఓకే. ఓకే. సో, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ సెక్రీషన్ జరుగుతుంది. మనం తిన్న ఫుడ్‌కి ఒక రెస్పాన్స్ లాగా. బట్ ఇమాజిన్ అంటే అసలు బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ సెక్రీషన్ ఇస్ జీరో అన్నప్పుడు టైప్ 1 డయాబెటిస్ అని అంటాం. వి లేబుల్ ఇట్. ఇది ఎందుకొస్తుంది? ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ ఫినామినన్. ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, పేగుల్లో వచ్చింది అవ్వచ్చు. వీటికి బాడీ నార్మల్‌గా వీటిని బయటికి పారదోలడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హ్మ్. యాంటీబాడీస్ వైరస్ బ్యాక్టీరియాని బయటికి పంపడంతో పాటు సొంత బీటా సెల్స్‌ని అటాక్ చేస్తే బీటా సెల్స్ నశిస్తాయి కాబట్టి వచ్చే కండిషనే టైప్ 1 డయాబెటిస్. ఓకే. కాబట్టి వీళ్ళకి 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ పర్ డే ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. హ్మ్. ఇన్సులిన్ ఈజ్ లైక్ ఆక్సిజన్ ఫర్ దెమ్. అది యూజువల్‌గా ప్రతి మీల్ ముందు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్, దెన్ ఎండ్ ఆఫ్ ది డే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ వీళ్ళకి ఇవ్వాల్సిందే. కొత్తగా పంప్స్ వచ్చాయి. ఇన్సులిన్ పంప్ అని. ఇదేంటంటే బాడీలో కంటిన్యూయస్‌గా మినిట్ బై మినిట్ ఇన్‌ఫాక్ట్ లెస్ థాన్ ఎ మినిట్ కూడా ఇట్ కీప్స్ చెకింగ్ షుగర్ అండ్ షుగర్ లెవెల్‌ని బట్టి ఇట్ విల్ కీప్ గివింగ్ ఇన్సులిన్. ఎంత ఓకే. ఇన్సులిన్ ఇవ్వాలో ఈ పంప్ డిసైడ్ చేస్తుంది. హ్మ్. సో, పంప్స్ విల్ హెల్ప్ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్. టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే కొంచెం లేటర్ ఇన్ ద ఏజ్ 30స్‌లో, 40స్‌లో ఒబెసిటీ పెరిగి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఇద్దరు పేరెంట్స్‌కి గనుక ఉంటే వచ్చే డిసీజే టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ డయాగ్నోసిస్ టైమ్‌లోనే యూజువల్‌గా 50% బీటా సెల్స్ పనిచేయట్లేదు. ఓన్లీ 50% పనిచేస్తున్నాయి. సో, వీళ్ళలో మనం ఆ మిగిలిన బీటా సెల్స్‌ని రక్షించుకోవాలి. హ్మ్. రైట్. సో, బట్ మనం ఇఫ్ యూ గో బ్యాక్ 20 ఇయర్స్ మనం ఇండియాలోనే ఎస్పెషల్లీ ఇండియా కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇఫ్ యూ సీ సల్ఫోనిల్ యూరియాస్ అనే ఒక క్లాస్ ఆఫ్ మందులున్నాయి. గ్లిమిపరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిక్లోసైడ్, గ్లిపిజైడ్ ఈ మందులు ఏం చేస్తాయంటే బీటా సెల్స్‌ని ఇంకా ఎక్కువ ఇన్సులిన్ సెక్రెట్ చేయమని పుష్ చేస్తూ ఉంటాయి. ఓకే. ప్రెషర్ పెడుతూ ఉంటాయి. సో, ఒక స్టేజ్ తర్వాత ఒక 6 ఇయర్స్, 8 ఇయర్స్ తర్వాత ఈ ఫంక్షనింగ్ బీటా సెల్ మాస్ తగ్గుతూ వస్తుంది. ఈ మందుల వాడకం వల్ల. అందుకే వి డోంట్ రికమెండ్ ఆర్ ఇన్‌ఫాక్ట్ ఏడీఏ హాస్ సెడ్ స్టాప్ యూజింగ్ సల్ఫోనిల్ యూరియాస్ అని. హ్మ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇవి చీప్ కాబట్టి ఇండియాలో 80-90% డయాబెటిక్ పేషెంట్స్ ఇంకా ఇవి మందులే వాడుతున్నారు. ఈ గ్లిమిపరైడ్, గ్లిబెన్క్లమైడ్ లాంటి మందులు. సో, వీటి వాడకాన్ని ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఈ ఫోర్త్ లైన్ డ్రగ్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్‌లో జీఎల్‌పీ-1, ఎస్‌జిఓటీ ఇన్హిబిటర్స్, మెట్ఫార్మిన్, ఏకార్బోజుల్ ఇలా మంచి క్లాసెస్ ఆఫ్ మందులు అందుబాటులో ఉన్నాయి. వీటికి షుగర్ తగ్గించే గుణమే కాకుండా హార్ట్ అటాక్ రాకుండా ఆపే గుణం, దెన్ కిడ్నీ డిసీజ్ రాకుండా కూడా ఆపే గుణం ఉంది. ఓకే. కాబట్టి ఈ కొత్త క్లాసెస్ ఆఫ్ మందులతో ప్లియోట్రోపిక్ బెనిఫిట్స్ అంటే ఒకవైపు షుగర్ కంట్రోల్, ఇంకొక వైపు ఇమాజిన్ హార్ట్ అటాక్ రాకుండా 20-30% తగ్గించగలుగుతున్నాయంటే ఇవి మనం ఖచ్చితంగా వాడాల్సిన మందులు. మనం తీసుకునే హెల్తీ ఫుడ్ వల్లనే డయాబెటిస్ తగ్గిపోతుంది. అలోపతి మెడిసిన్స్ అవసరం లేదు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అండ్ చాలామంది ఆయుర్వేదిక్ అని, హోమియోపతిక్ అని యాప్ చేస్తూ ఉంటారు. వాట్ డు యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? సో, హానెస్ట్‌లీ ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండి. మనం ప్రాక్టీస్ చేసేది వరల్డ్ వైడ్. సో, ఏదైనా ఎవిడెన్స్ ఉంది.
ఈ పలానా అంటే ఒక 1000 మందికి ఈ మందు ఇచ్చాము. వీళ్ళలో ఇలా పనిచేస్తుంది. ఇంకో 1000కి ఇవ్వలేదు. ఇవ్వని వాళ్ళకి ఇలా ఉంది ఎఫెక్ట్స్ అని చూసి మనకి రిజల్ట్స్ ఈ స్టడీస్ తర్వాత వచ్చే రిజల్ట్స్ నుంచి వచ్చే గైడ్‌లైన్సే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రస్తుతం అలోపతిలోనే ఉంది. ఓకే. సో, ఐ డోంట్ రికమెండ్ యూజ్ ఆఫ్ హోమియోపతి ఆర్ ఆయుర్వేదిక్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. బట్ కొంతమంది అంటూ ఉంటారు అంటే డయాబెటిస్ డయాగ్నోసిస్ తర్వాత నేను ఓన్లీ డైట్‌తోనే తగ్గించుకుంటూ ఉంటాననేసి. హ్మ్. అది అందరిలో సాధ్యం కాదు. మీకు గనుక 6.5, 6.6 అని డయాగ్నోస్ అయింది. ఈ స్టేజ్‌లో యూ కెన్ స్ట్రిక్ట్‌లీ గో ఫర్ డయాబెటిక్ డైట్. అండ్ ప్రాబబ్లీ అంటే అగైన్ ఇదొక రూల్ కాదు. కొంతమందిలో ఓన్లీ డైట్‌తో మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ యాస్ ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్ మీరు డైట్ చేసినా కూడా 6.8, 7 అలా పెరుగుతూ పోతుందనుకోండి. మీకు ఖచ్చితంగా మందులు అవసరం పడుతుంది. ఈ మందులు విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ రివర్స్ యువర్ డయాబెటిస్ ఆల్సో ఎర్లీ స్టేజ్‌లో గనుక మీరు వాడితే. కాబట్టి మందుల వాడకాన్ని డోంట్ డిస్కరేజ్ ఇట్. ఒకసారి మందు వాడితే డయాబెటిక్ పేషెంట్ లైఫ్ లాంగ్ మందు వాడాలని లేదు. అది ఐ వాంట్ టు మేక్ దిస్ వెరీ క్లియర్. ఐ వాంట్ పీపుల్ టు అండర్‌స్టాండ్ దిస్. హ్మ్. ఎందుకంటే ఇది ఒక శాపం కాదు. డయాబెటిస్ రివర్సల్ అనేది వెరీ మచ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మనకున్న కొత్త మందులతో వీ కెన్ డెఫినెట్‌లీ హెల్ప్ పేషెంట్స్ గోయింగ్ టు రిమిషన్. కాబట్టి అది ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలని కాదు. అండ్ ఓన్లీ డైట్‌తో అందరూ డయాబెటిక్ పేషెంట్స్ డయాగ్నోసిస్ తర్వాత యూ కెనాట్ కంప్లీట్‌లీ రివర్స్ యువర్ డయాబెటిస్. సో, ఎక్కడైతే మందులో ఇండికేషన్ ఉందో మీరు ఖచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం అయితే ఉంది. సో, డయాబెటిక్ పేషెంట్స్‌కి స్ట్రిక్ట్‌గా వాళ్ళు లైఫ్ స్టైల్ గాని, హెల్తీగా లీడ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో ఇమ్మీడియేట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలి? అండ్ ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి? ఆర్ ఎటువంటి దగ్గరలో ఉన్న షుగర్స్ తీసుకుంటూ ఉంటారు, టాఫీ తీసుకుంటూ ఉంటారు. ఈజ్ ఇట్ సేఫ్? మస్ట్ బి డన్. బేసిక్‌గా ఒక లిక్విడ్ ఇప్పుడు సపోజ్ ఏదైనా కూల్ డ్రింక్ కానీ ఏదైనా హై షుగర్ ఉన్నది లిక్విడ్ తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే 60స్, 50స్‌లో కూడా మనం ఒకసారి చూస్తూ ఉంటాము. అయితే ఇది ఎందుకొస్తుంది? హైపోగ్లైసీమియా షుగర్స్ పడిపోవడం జరగడానికి ఈ సల్ఫోనూరియా క్లాస్ ఆఫ్ మందులు, మీరు డయాబెటిస్‌కి వాడే మందులు క్లాస్ కూడా డిటర్మిన్ అవుతుంది. మీరు వాడే మందులు ఇట్లా షుగర్స్ పడిపోయే గుణం ఉన్న హైపోగ్లైసెమిక్ గుణం ఉన్న క్లాస్ అయితే వాటిని ఆపాలి. ఇన్సులిన్ కూడా ఇన్‌ఫాక్ట్ స్లోగా మొత్తం 24 అవర్స్ పనిచేసే ఇన్సులిన్స్ వచ్చాయి. వీటి వల్ల షుగర్ పడిపోయే గుణం కూడా చాలా చాలా తక్కువ. సో, ఈ క్లాసెస్ ఆఫ్ మందులు వాడితే మాత్రం మీకు హైపోగ్లైసెమియా రిస్కే తగ్గుతుంది. బట్ ఒకసారి హైపోగ్లైసెమియా వస్తే మాత్రం మీరు కాన్షియస్‌గా ఉంటే లిక్విడ్ ఏదైనా కూల్ డ్రింక్ లాంటిది ఏదైనా అసలు తీసుకోవచ్చు. సింప్టమ్స్ ఏమొస్తాయి సార్? షుగర్ లెవెల్స్ అనేవి మన బాడీలో తగ్గిపోయాయి అని డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకొచ్చే సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటి? సో, చెమటలు రావటం, దెన్ గిడ్డీగా ఫీల్ అవ్వటం. ఇన్‌ఫాక్ట్ ఆ లెవెల్ ఇంకా తీవ్రమైతే 50 కంటే తగ్గితే ఇంకా అన్‌కాన్షియస్ కూడా అవుతారు. సో, ఓకే. అన్‌కాన్షియస్ ఉన్న పేషెంట్‌కి మనం ఇమ్మీడియేట్‌గా ఐవీ లైన్ పెట్టి గ్లూకోజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. హ్మ్. కొంచెం కాన్షియస్‌గా ఉన్నా ఇమ్మీడియేట్‌గా దే కెన్ డ్రింక్ వాటెవర్ స్వీటెండ్ బెవరేజెస్ దట్ ఈస్ అవైలబుల్. సో, షుగర్స్ తగ్గుతున్నప్పుడు ఇలా మీకు చెమటలు పట్టడం, లేదంటే గిడ్డీగా అనిపించడం అలా అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా ఏమైనా తీసుకుంటేనే మంచిది. అయితే లాంగ్ టర్మ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి హైపోగ్లైసెమిక్ అన్‌అవేర్‌నెస్ అని ఒక కండిషన్ ఉంది. అంటే వాళ్ళకి షుగర్స్ తగ్గుతున్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. ఓకే. రైట్. సో, ఇది ఎవరిలో అవుతుంది? షుగర్ ఉండి ఒక 10, 12 ఇయర్స్ అవుతుంది. వాళ్ళకి 300, 400 షుగర్స్ కామన్ అనుకున్నప్పుడు ఆటోనమిక్ న్యూరోపతి వల్ల వాళ్ళకి షుగర్స్ తగ్గుతున్న విషయం వాళ్ళకి తెలీదు. హ్మ్. కాబట్టి వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుగర్ పడిపోయిందో మనకు తెలీదు కాబట్టి. అయితే ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది షుగర్స్ పడిపోతున్నాయి అనుకోని 400, 500 షుగర్స్ ఉండి దే కీప్ డ్రింకింగ్ దిస్ ఈ టాఫీ తీసుకోవడం గానీ, కూల్ డ్రింక్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో, మీరు షుగర్స్ మీకు కాన్షియస్‌గా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షుగర్ టెస్ట్ చేసి షుగర్ బాగా పడిపోతుందా? ఆర్ బాగా ఎక్కువుందా? ఎందుకంటే 2 ఎక్స్‌ట్రీమ్స్‌లోనూ మీకు ఈ సింప్టమ్స్ సిమిలర్‌గా ఉండొచ్చు. హుహు. రైట్. సో, మీకు చెమటలు రావడం ఇవన్నీ కూడా సపోజ్ మీ షుగర్స్ 400 అయ్యాయి. 400 షుగర్‌లో మీరు ఒక కార్బోనేటెడ్ ఈ స్వీట్ డ్రింక్ ఏమైనా తీసుకున్నారనుకోండి. అది 600 అయ్యి ఇంకా డేంజర్‌లోకి కూడా డేంజర్. మీరు వెళ్ళగలరు. ఓకే. అప్పుడు మీకు ఎమర్జెన్సీకి వెళ్ళాల్సొస్తుంది. ఇన్సులిన్ ఇవ్వాల్సొస్తుంది. కాబట్టి ఇఫ్ పాసిబుల్ డూ మెజర్. చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకొనే ఇస్తే మంచిది. ఈ మధ్య ఐస్ బాత్ ఛాలెంజెస్ ఎక్కువైపోతున్నాయి. అండ్ దానివల్ల డయాబెటిక్ పేషెంట్స్‌కి షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు. నిజంగానే కోల్డ్ షవర్స్ కానీ, ఐస్ బాత్ ఛాలెంజెస్ కానీ చేస్తే మన బాడీలో ఉన్న షుగర్స్ తగ్గుతాయంటారా? నో. అబ్సల్యూట్‌లీ నో అండి. దేర్ ఈస్ నో సైంటిఫిక్ బేసిస్ ఫర్ ఇట్. హ్మ్. చేయకూడదు ఇన్‌ఫాక్ట్. ఎందుకంటే వీళ్ళలో ఆల్రెడీ ఆటోనమిక్ న్యూరోపతి ఉంటుంది. అంటే వీళ్ళకి కోల్డ్, హాట్ నో డిఫరెన్షియేట్ చేయడం కానీ, హైపోథాలమిక్ సెంటర్ కానీ అంత యాక్టివ్‌గా ఉండదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఈ కోల్డ్ షవర్స్ కానీ, ఐస్ బాత్ గాని ఇలాంటివి చేయకపోవడమే మంచిది. ఓకే. ఒకరోజు ఒకసారి ఒక భోజనమే డయాబెటిక్ పేషెంట్స్ చేస్తే మంచిదా? ఇది ఎర్లీ డయాబెటిస్ అంటే మైల్డ్ డయాబెటిక్ పేషెంట్స్ దే క్యాన్ డూ ఇట్. 1 మీల్ ఎ డే ఆర్ సెకండ్ మీల్ కెన్ బి వెరీ స్మాల్. అలా చేయొచ్చు. బట్ మీ డాక్టర్ పర్యవేక్షణలో అంటే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి? మీకు కనుక జస్ట్ 6.5
ఆర్ 6.3 ఆర్ 6.8 అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 1 మీల్ ఎ డే అవ్వచ్చు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ మీరు వాడే మందులేంటి? ఆర్ మీ ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత మీరు తీసుకునే ఫుడ్ ఏంటి? ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మీరు తీసుకున్న ఫుడ్ షుడ్ బి మోర్ ప్రోటీన్ బేస్డ్. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా బ్రేక్ డౌన్ స్లోగా అయ్యి త్రూఔట్ ద డే అంటే మీరు సపోజ్ 20 అవర్స్, 16 అవర్స్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు త్రూఔట్ ద డే మీ బాడీకి ఇవ్వాల్సిన ఎనర్జీ అంతా కూడా ప్రోటీన్ నుంచి వస్తుంది. కాబట్టి మీరు కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించి ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకున్నప్పుడు ఈ 1 మీల్ ఎ డే అనేది ఒక మైల్డ్ డయాబెటిక్ ఖచ్చితంగా చేయొచ్చు. సో చాలామంది ఎర్లీ డిన్నర్ చేస్తే మంచిది, హెల్తీ అని అంటూ ఉంటారు. బట్ కొంతమందికి డ్యూ టు ద షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ వల్ల 11:00, 12:00 భోజనం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి బాడీలో ఎలా ఉంటాయి? ఎటువంటి చేంజెస్ తీసుకొస్తాయి బాడీలో? సో, యూజువల్‌గా ఏంటంటే 2 అవర్స్ అన్న గ్యాప్ ఉండాలి. మీకు డిన్నర్ తర్వాత మీరు పడుకోవడానికి కనీసం మినిమమ్ ఈస్ 2 అవర్స్. ఇన్‌ఫాక్ట్ 3-4 అవర్స్ ఉంటే కూడా ఇంకా మంచిదే. బట్ ఫర్ వాటెవర్ రీజన్ ఇఫ్ యూ ఆర్ మీరు కనుక బాగా లేట్‌గా తింటున్నారనుకోండి, అది ఆ హ్యాబిట్‌నే మార్చుకోవాలి. మేబీ ట్రై టు హ్యావ్ సమ్ స్నాక్ ఎట్ 5 పీఎం ఆర్ 6 పీఎం అలాంటివి చేస్తూ ఉండాలి. దెన్ బట్ సాధ్యమైనంత వరకు 3 అవర్స్ అన్న గ్యాప్ అయితే ఉండాలి. సే 8 ఆర్ 9కి మీరు తినేసి మేబీ 10:30, 11కి అలా పడుకోవడం లాంటివి. అది హెల్తీ హ్యాబిట్ అది. ఓకే. డయాబెటిక్ పేషెంట్స్ 3 డూస్ అండ్ 3 డోంట్స్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎవ్రీ 3-4 డేస్ షుగర్ చెక్ చేసుకోవాలి. చాలామంది దే థింక్ దట్ షుగర్స్ కంట్రోల్‌లోనే ఉన్నాయి కదా అనేసి 1 మంత్, 2 మంత్స్ షుగర్ చెక్ చేసుకోకుండా సడెన్‌గా డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆర్ 3 మంత్స్ విజిట్ తర్వాత 3 మంత్స్ తర్వాత చెక్ చేయడం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇన్‌ఫాక్ట్ మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తున్నారంటే ఒక స్నాప్ షాట్ ఆఫ్ హౌ ద షుగర్స్ హావ్ బీన్. మీ 3 నెలలు ఇంట్లో షుగర్స్ ఎలా ఉన్నాయి? మీరు ఒక యావరేజ్ ఇస్తే మీ డాక్టర్ ఇంకా బెటర్‌గా ట్రీట్ చేయగలుగుతారు మీకు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫుడ్. ఫుడ్‌ని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. మీరు సరైన డైట్ కనుక తీసుకుంటే మీ మందుల మోతాదు అండ్ నంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ డోసెస్ ఖచ్చితంగా తగ్గియొచ్చు. సగానికి సగం తీసుకురావచ్చు. అండ్ అగైన్ ఇన్సులిన్ ఈజ్ నాట్ ఏ సెంటెన్స్ ఆర్ దాన్నేమి కర్స్ లాగా భావించకండి. కొత్త ఇన్సులిన్స్ వచ్చాయి. మీ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ఖచ్చితంగా డ్రాస్టిక్‌గా తగ్గించగలం మనం. కొంతమందిలో 7 ఔట్ ఆఫ్ 10 పేషెంట్స్‌లో ఇన్సులిన్ ఆపగలం కూడా. కాబట్టి ఈ దిశగా కూడా మీరు మందులు మార్చాల్సిన అవసరం ఉంది. అండ్ దీని గురించి ఈ కొత్తగా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రూఫ్ ఉన్న ఈ కొత్త క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్‌ని మీరు వీటి గురించి రీసెర్చ్ చేసి మీ డాక్టర్‌ని అడగండి. అండ్ ఎక్సర్‌సైజ్‌ని మాత్రం ఖచ్చితంగా అశ్రద్ధ చేయొద్దు. మజిల్ బల్క్ ఇంప్రూవ్ చేయాలి. కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ అంటే లంగ్స్‌కి, హార్ట్‌కి హెల్ప్ చేసే విధంగా ఉన్న ఈ ట్రెడ్‌మిల్ అవ్వచ్చు, జిమ్ సైకిల్ అవ్వచ్చు, స్విమ్మింగ్ కానీ ఇవన్నీ కూడా చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఫ్యూచర్‌లో వచ్చే హార్ట్ ఇష్యూస్ అవ్వచ్చు, కిడ్నీ కానీ, రెటీనా, నర్వ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. డోంట్స్ చెప్పారా? డోంట్స్ ఏంటంటే మీకు షుగర్ ఉన్నప్పుడు మీరు ఫ్రూట్స్ తీసుకోవటం అవ్వచ్చు, లేదంటే టీ, కాఫీలో షుగర్ వేసుకోవటం అవ్వచ్చు. బెల్లంని చాలామంది మంచిదే వేసుకోవచ్చు అనే ఒక అపోహతో ఉండుంటారు. బెల్లం ఈజ్ నథింగ్ బట్ అంటే జాగరీ ఈజ్ నథింగ్ బట్ అన్‌రిఫైన్డ్ షుగర్. సో, బెల్లంతో కూడా షుగర్స్ పెరుగుతాయి. ఇన్‌ఫాక్ట్ రైప్ ఫ్రూట్స్‌తో కూడా షుగర్స్ పెరుగుతాయి. సో, వీటిని అశ్రద్ధ చేయొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ డయాబెటిక్ పేషెంట్ బ్లడ్ ప్రెషర్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. మీకు బీపీ కూడా ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ డయాబెటిక్ పేషెంట్‌లో బీపీ గోల్స్ ఆర్ మోర్ స్ట్రింజెంట్. అంటే నార్మల్ పేషెంట్‌కి 140, 90 ఆర్ మోర్ ఉంటేనే టాబ్లెట్ ఇస్తాం మనం. కానీ డయాబెటిక్ పేషెంట్‌లో మాత్రం 130, 85 దాటకూడదు. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ మీరు సిన్సియర్‌గా ఇంకా స్ట్రిక్ట్‌గా డయాబెటిక్ పేషెంట్‌కి బీపీ కంట్రోల్ చేయకపోతే రెటీనా, కిడ్నీలు, హార్ట్, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్‌కి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ నాట్ జస్ట్ షుగర్ కంట్రోల్. బీపీ కంట్రోల్ కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి కొలెస్ట్రాల్ కంట్రోల్. ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఎల్‌డీఎల్ గోల్‌ని 70 కంటే తక్కువ ఉంచుకోవాలి. ఎల్‌డీఎల్ అనేది లో డెన్సిటీ లైపోప్రోటీన్. అదొక బ్యాడ్ కొలెస్ట్రాల్. సో, ఎల్‌డీఎల్ లెవెల్ గనుక 90, 100, 120 అలా ఉంటే ఒక డయాబెటిక్ పేషెంట్‌కి వీళ్ళలో హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. పక్షవాతం రిస్క్ పెరుగుతూ ఉంటుంది. కిడ్నీ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో, నా కొలెస్ట్రాల్ లెవెల్ బానే ఉంది కదా! అంటే వాళ్ళు రిఫరెన్స్ రేంజ్ చూస్తుంటారు. నార్మల్ రేంజ్ ఇంత అనేసి. బట్ ఆ నార్మల్ రేంజ్ ఈజ్ నాట్ ఫర్ యూ. అది ఎవరికి ఒక 25 ఇయర్ ఓల్డ్ బీపీ షుగర్ లేని ఒక యంగ్ పేషెంట్‌కి అది నార్మల్ రేంజ్. డయాబెటిక్ పేషెంట్‌లో ఎల్‌డీఎల్ గోల్స్ ఆర్ మోర్ స్ట్రింజెంట్. మీకు 70 ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఒక లో డోస్ అయినా సరే ఒక రోజ్‌వాస్టాటిన్ అవ్వచ్చు, ఎటరోస్టాటిన్ కానీ ఇలా కొలెస్ట్రాల్ తగ్గించుకునే మందులు కూడా మీరు ఖచ్చితంగా వాడాలి. థాంక్ యూ సో మచ్ సార్. రైట్. థాంక్స్ అలాట్. థాంక్ యూ.